తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం. ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి నెల నెల డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగిందన్నమాట. నవంబర్ నెల పెన్షన్ సంబంధించి విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరైతే పెన్షన్ డబ్బులు అనేవి అయితే మీరు పొందగలరన్నమాట. ప్రభుత్వం వచ్చేసి కూడా నిధులకు సంబంధించి పెన్షన్ డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నవంబర్ నెల ప్రతి ఒక్కరికైతే ఈ రోజు నుంచి వెళ్ళి ఈ నెల 31 వరకు అయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్లకు పెన్షన్లు కట్టు అయితే ఎవరికి పెన్షన్లు కట్టుకు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకి ఈరోజే యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా షేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం చేపట్టిన సోషల్ ఎడిట్లో బయటపడినట్లయితే తెలుస్తుంది. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా 20,000 శాంపిల్ సేకరిస్తే అందులో 2,000 మంది అనర్హులుగా తేలింది. ధనవంతులు 50 ఏళ్లు నిండని వారు, వైకల్యం లేకున్న దివ్యాంగ పెన్షన్లు చనిపోయిన వాళ్ళపై ఇతరులు అలా అక్రమంగా చేయూత పొందుతున్నట్లు గుర్తించారు. వీళ్ళందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే అనర్హులను వచ్చేసి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు తనిఖీలు వచ్చేసి కూడా ప్రారంభించడం అయితే జరిగింది. డిసెంబర్ ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే 24వ తేదీ అన్నమాట. సో పెన్షన్ డబ్బులు అనేవి రాష్ట్ర విడుదల చేయడం అయితే జరిగింది. నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేవి కూడా మీ అకౌంట్లో అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో పెన్షన్దారులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా, తోటి స్నేహితులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో ఓకే, ఇప్పటికే చూసుకున్నట్టయితే ఊరు వాడ అందరూ ఏకమై చేస్తేనే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి పెంపుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే అప్పుడు ఉద్యమాలు చేశారు, కస్టడీలు చేశారు. మందకృష్ణ గారు కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఉద్యమ శ్రీకారం పోరు ఉధృతం, వికలాంగుల చేయూత పెన్షన్దారుల పోరాబాటు, ఎన్నికల హామీ అమలుకు సాధిస్తామని అయితే మనకు పట్టుబట్టడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించడం అయితే జరిగిందన్నమాట. పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే సో చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు దీనికి సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులు అనేవి అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి సో ఈ అందరికీ కూడా అక్టోబర్ నెల ఇప్పటికే మనకు చాలా వరకు అయితే కొంతమందికి ఇలా అవుతుందన్నమాట. అందరికీ కూడా చూసుకున్నట్టయితే నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా నేటి నుండే డబ్బులు అనేవి కూడా జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో పెన్షన్దారులు యొక్క విషయాన్ని అయితే గమనించి తెలుసు కదా, వారందరికీ కూడా వికలాంగుల పెన్షన్ కానివ్వచ్చు, వికలాంగుల పెన్షన్ వచ్చేసి ఈ రోజు నుంచి అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి మొదలెడితే మీ అందరికీ కూడా డిసెంబర్ 31వ తేదీ వరకు చూసుకున్నట్టయితే పెన్షన్ డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. అయితే తెలంగాణ ఆసరా పెన్షన్ స్కీమ్ అమౌంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఓల్డ్ ఏజ్ కానివ్వచ్చు, ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇన్ని రకములుగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా చేంజ్ పెన్షన్ వచ్చేసి అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అందులో చూసుకున్నట్టయితే ఆసరా చేత పెన్షన్ పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో పెన్షన్దారులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త చూస్తున్నారు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. సో ఓకే, జై హింద్.